జూపల్లి గారు నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో, మీ రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో, ఆర్బీఐలో మీరు ఎన్ని అప్పులు చేసిన వివరాలన్నీ కూడా రివర్స్ మీరు వాట్సాప్ లో పంపుతున్న చదువుకో రాజీనామా చేయి నేను సవాల్ తీసుకొస్తా ఉన్నా. నేను ఇవన్నీ కూడా వరుసగా పూసకూర్చినట్టుగా నేను రాసిన, ఇవన్నీ కూడా మీకు అన్ని పత్రికల వాళ్లకు నేను ఈ యొక్క లెటర్స్ కూడా ఇచ్చిన, నేను దాచిపెట్టలే ఇచ్చిన కదా. దీనికి సమాధానం చెప్పకుండా మీరెంత తప్పు చేసినా మాట్లాడారు. అరే మరి నేను ఎంత తప్పు చేసిన కదా, నేను ఛాలెంజ్ చేసేది కేటీఆర్ మాట్లాడిన 3,50,000 కోట్లు అప్పు మాత్రమే, 4 లక్షల కోట్లు అప్పు మాత్రం వాళ్ళిద్దరు మాట్లాడుతూ తప్పు, శుద్ధ అబద్ధం. అది కాదు, మీ అప్పు బకాయిలు కలిపి 8,20,000 కోట్లు. మీరు ప్రతి అంకె అక్షరం ఉంది, దేనికి ఎంత ఉంది 4 పేజీలు రాసినాం. దానికి ఈయన ఒక పేజీ హరీష్ రావు ఒక పేజీ జవాబు పంపి మేము 4,17,000 కోట్లు అప్పు చేసినాం, మీరెంత అప్పు చేసిండ్రు అని మాట్లాడుతున్నారు. మరి నేను ఎంత చేసింది, మా ప్రభుత్వం చేసి నేను మాట్లాడలేదే, నేను ఛాలెంజ్ చేసి దానిపైన కాదు కదా. అట్లాగే ఈ ప్రభుత్వం కూడా 2,08,681 కోట్ల రూపాయలు వడ్డీ కట్టింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,08,681 కోట్ల రూపాయలు వడ్డీ కట్టింది. అంటే 200 ఏళ్ళు తీసుకున్న అప్పుకే ఇంత వడ్డీ కట్టిందా ఈ ప్రభుత్వం? అంటే అందుకే పలాయనవాదము, పొడు మాటలు, లావు మాటలు, 6 ఫీట్ల మాటలు కాదు మాట్లాడాల్సింది. నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పకుండా డొంక తిరుగు సమాధానం చెప్పి పారిపోయిండు. ఎవరు వారిపోయినారు? ఇప్పుడు ఎవరు వారిపోయినారు?